వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి కార్తీక మాసంలో ప్రఖ్యాతిగాంచినటువంటి శివాలయాలను దర్శిస్తే పరమ పవిత్రమైన అంటే పుణ్యం లభిస్తుంది కదండి. అలాంటి ఆలయాలు ఏవైనా మీరు చూసినవి కానీ, మీకు తెలిసిన ఆలయాలు కానీ, వాటి చరిత్ర చెప్పుకుందాం రమగారు. మామూలుగా మనం చెప్పుకుంటాం జయ, పంచారామాలు మన ప్రాంతంలో ఉన్నవి. అవును, పంచారామాలు విశేషమైనవి ఇది వరకు చెప్పుకున్నాం. తర్వాత పంచభూత లింగాలు, పంచారామాల తర్వాత పంచభూత లింగాలు మనకి అన్ని చోట్ల ఉన్నాయి కదా. మన కాళహస్తిలో వాయులింగం ఉందని చెప్పుకుంటాం. వీటిని చెప్పుకున్నాం. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా విశేషమైనవి. పంచారామాలు, పంచభూత లింగాలు, తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇవి కాకుండా పంచకేదారాలు ఉన్నాయి, అవి కూడా విశేషమైనవి. పంచకేదారాలు కూడా విశేషం. కానీ ఏ ఆలయానికి ఆలయమే కదా రమ్మగారు. దేనికి అదే. అక్కడి నుంచి మనం ఇంకొక విశేషం చెప్తారు. కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి అవి కూడా విశేషమైనవి. ఇక మన గోకర్ణ ఉంది కదా, ఏమంటారు, ఆత్మలింగం. ఆ ఆత్మలింగం తెచ్చేటప్పుడు జరిగిన రకరకాల విశేషాల వల్ల అక్కడ కూడా ఒక 5 శైవ క్షేత్రాలు ఉన్నాయి గోకర్ణంతో పాటు. అవి కూడా ఒకసారి చెప్పుకుందాం. వాటికి ప్రత్యేకంగా ఏం పేరుతో పిలుస్తారో తెలియదు కానీ నాకు అవి కూడా 5. ఈ రావణాసురుడు ఆత్మలింగాన్ని పట్టుకొచ్చిన పెట్టె, దానికి కట్టిన వస్త్రం, దానికి కట్టిన తాడు, అవన్నీ పడ్డాయి తలా ఒక చోట. ఆ పడిన ప్రతి చోట ఒక్కొక్క శివాలయం వెలిసిందనమాట, ఒక్కొక్క శివలింగ ప్రతిష్ఠ జరిగింది. అవి కూడా విశేషమైనవి తప్పకుండా. అయితే మనము ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇప్పటిదాకా మనం ఎప్పుడు చెప్పుకోవాలి. 12 జ్యోతిర్లింగాలు భారతదేశం ఎల్లేడలా ఉన్నాయి. జ్యోతిర్లింగాలకి ఒక ప్రత్యేకమైన స్తోత్రం కూడా ఉంది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని చెప్తారు. 12 జ్యోతిర్లింగాల్ని రోజుకు ఒక్కసారైనా గనక మనం తలుచుకుంటే, ఒకసారి చదువుకుంటే ఆ స్తోత్రం, మోక్షం లభిస్తుంది. వాటి పేర్లు చెప్పుకున్నా కూడా ఇవన్నీ ప్రత్యేకమైనవే కదా. ఇప్పుడు అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలకు ఒక స్తోత్రం ఉంది. అవునండి. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం కూడా ఒక ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇందులో 1-2 క్షేత్రాలు కొంచెం డిఫర్ అవుతూ ఉంటాయి. అసలు నిజానికి జ్యోతిర్లింగాలు 64 అని, అందులో 12 ప్రఖ్యాతమైనవిగాను చెప్తారు. జ్యోతిర్లింగం అంటే ఏమిటి? లింగరూపిగా ఆరాధించబడతాడు పరమేశ్వరుడు. ఆయన ప్రకాశవంతమైన లింగ స్వరూపంలో ఉన్నవి జ్యోతిర్లింగాలు. జ్యోతి అంటే ప్రజ్వలన, ఎక్కువ వెలుగు కలిగింది. స్వామి తను పరమేశ్వరుడు అక్కడ నిలబడి ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. ఆయన యొక్క ప్రత్యక్షము అక్కడ ఎక్కువగా ఉంది. ఎక్కడ ఎక్కువగా ఉందో వాటిని జ్యోతిర్లింగాలుగా చెప్పబడ్డాయి అన్నమాట. అయితే వీటిలో మొట్టమొదటిది సౌరాష్ట్రలో ఉన్నటువంటి సోమనాథ్. జీవితంలో ఒక్కసారైనా చూడాలి. పెద్ద శివలింగం, పెద్ద దేవాలయం. ఈ సముద్రపు అలలకి తాకిడికి తట్టుకోవటానికి వీలుగా ఒక 25 అడుగుల పైన రాళ్లని నిర్మించి అరేబియా సముద్రం కొడుతూ ఉంటుంది గోడల్ని. సముద్రాన్ని ఆనుకుని ఉంటుంది సోమనాథ దేవాలయం. కొంచెము ఈ అహ్మదాబాద్ అటువైపు గుజరాత్ వైపుకి వెళ్ళిపోయాక మనం ఈ సోమనాథ్కి ప్రయాణం చేసేసి అక్కడి నుంచి ద్వారకా సోమనాథ్ కలిపి చూస్తారు. అదొక ప్రత్యేక ట్రిప్. అవును. ముందు సోమనాథ్ వెళ్ళాక అక్కడి నుంచి ట్రావెల్ చేసి ద్వారకకి వెళ్తారు. అదే సముద్ర తీరంలో ఇంకొక చోట ఉందన్నమాట కొంచెం ముందుకు. ఇదంతా ఒక లైన్ ప్రకారం వెళ్తుంది. అవును. ద్వారక నుంచి ఈ సోమనాథ్కి వచ్చే దారి అప్పట్లో రథాలతోటి వచ్చేసేవాళ్ళట. ఇప్పుడు మనం కొంచెం టైం పడుతుంది. మధ్యలో పోర్బందరు అవి కూడా కనపడతాయి మనకి. ప్రభాస క్షేత్రం అని వాళ్ళు పూర్వం. ఈ ప్రభాస తీర్థానికి బలరాముడు తరచుగా వచ్చి తపస్సు చేసుకునేవాడని చెప్తారు. ఈ ప్రభాస క్షేత్రానికి దగ్గరలో ఉన్న ప్రభాస తీర్థంలోనే మన బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితాన్ని, తన అవతారాన్ని చాలించాడని చెప్తారు. అవును. అదే ప్రాంతం, దానికి దగ్గరలోనే అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా కనపడేటువంటి సోమనాథుడు, సోమ అని ఉందంటే చంద్రుడు. చంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. దీనికి ముందు గాథ ఏం చెప్తారు సోమనాథ్కి? చంద్రుడు దక్ష ప్రజాపతి తాలూకు కుమార్తెలైన 27 మంది తారలని వివాహం చేసుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే తన కుమార్తెల్ని సతీదేవినేమో పరమేశ్వరుడికి ఇచ్చి 27 నక్షత్రకాంతలు, అశ్వని, భరణి, కృతికా, రోహిణి పేర్లు కలిగినటువంటి 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఓకే. శివుడు, చంద్రుడు తోడల్లుళ్ళు, కో బ్రదర్స్ అన్నమాట. అయితే ఏమైంది, ఈ చంద్రుడికి ఈ 27 మందిలో రోహిణి అంటే చాలా ఇష్టం.
ఆమెతో ఎక్కువ గడిపేవాడు. అయితే ఈ ఆడపిల్లలందరూ దక్ష ప్రజాపతి తమ తండ్రి దగ్గరకు వచ్చి చంద్రుడు ఎప్పుడు రోహిణితోటే గడుపుతున్నాడు, మా అందరికీ సమయం ఇవ్వటం లేదని చెప్పారు. చెప్పేసరికి ఆయన చంద్రుడిని పిలిచి కేకలేశాడు, ఇట్లా చేయొద్దు, నీకు 27 మంది ఆడపిల్లల్ని ఇచ్చా, 27 మందిని నువ్వు సంతృప్తి పరచాలి, నువ్వు రోహిణితోటే ఉండి మిగిలిన వాళ్ళు వదిలేస్తే కుదరదు, అట్లా చెయ్యొద్దు అన్నాడు. సరేనన్నాడు. కానీ చంద్రుడు తన గుణం మార్చుకోలేదు, రోహిణితోటే గడిపేవాడు. మళ్ళీ ఆ అమ్మాయిలంతా వచ్చి తండ్రికి చెప్పారు. ఆయన క్రోధం పట్టలేక, నీ గుణం పోనిచ్చుకున్నావు కాదు, నేను చెప్పినా నువ్వు వినలేదు, క్షయవ్యాధితో తీసుకోమని శపించాడు అల్లుణ్ణి. దక్ష ప్రజాపతిది ఒక విపరీతమైన క్యారెక్టర్గా కనపడుతుంది మనకి పురాణాల్లో. అవును. ఆయన నిరీశ్వర యాగం చేశాడు, భగవంతుడే లేకుండా యాగం చేశాడు, పెద్దల్లుడు లేకుండా యాగం చేశాడు, చిన్నల్లుడేమో క్షయతో వ్యాధితో తీసుకోమని చెప్పించాడు. దాంతో చంద్రుడికి ఏం చేయాలో తెలియలే. క్షయతో క్షీణించడం, క్షయ అంటే ఇంచుమించు టీబీ, అవును, తగ్గిపోవటం అన్నమాట. ఆయన పరమ దుఃఖంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మ అన్నాడు, నేను చేయగలిగేది ఏం లేదు, అతను నా మాట వినడు, నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళు, పరమేశ్వరుడు నీకు సమాధానం పెడతాడు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసరికి పరమేశ్వరుడు అన్నాడు, ఒక పని చేద్దాం, దీన్ని కొంచెం సడలిస్తా, ఈ క్షయవ్యాధి పోగొట్టుకోవడానికి నువ్వు తపస్సు చేసుకో. ఏం చెయ్యొచ్చు, నువ్వు క్షీణించను అంటే నెలలో 15 రోజులు క్షీణించి 15 రోజులు సాధారణంగా ఉండేది తీసుకుందుగా దక్ష ప్రజాపతిని ఒప్పించి దాన్ని ఆ శాపాన్ని ఇలా మరల్చారనమాట. క్షయచంద్రుడు ఎప్పుడైతే క్షీణించి ఉన్న చంద్రుడుగా ఉన్నాడో ఆ చంద్రకళని నేను ధరిస్తాను నిన్ను సంతోషపెట్టడానికి. క్షీణించి నా జీవితం వృధా అయిపోయింది అనుకోద్దు, వంకగా ఉంటావు, నువ్వు సన్నబడిపోతావు, ఆ చంద్రవంకని నేను ధరిస్తానని చంద్రచూడుడైపోయాడు పరమేశ్వరుడు. ఎంతో తపస్సు చేశాడు చంద్రుడు, చాలా తపస్సు చేసి ఆయన్ని మెప్పించి ఈ వరాన్ని పొందాడు. ఓహో, అప్పుడు నెలలో 15 రోజులు క్షీణించి 15 రోజులు వృద్ధిలో ఉండే అవకాశాన్ని తీసుకున్నాడు. మనం అదే కదా చూస్తుంటాం. అవును. అయితే ఆ చంద్రుడు తన తపస్సు తర్వాత పరమేశ్వరుని ఇట్లా ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. పరమేశ్వరుడు ప్రతిష్ఠ తర్వాతే ఆయనకి ఈ వరం లభించిందనమాట. అందుకని సోమనాథుడుగా ఇక్కడ ప్రఖ్యాతిగాంచాడు. చంద్రుడు మొట్టమొదట ఈ దేవాలయం నిర్మించినప్పుడు బంగారంతో నిర్మించాడు. బంగారు దేవాలయం. ఓకే. తర్వాత కాలంలో చంద్రుడి తర్వాత ఈ దేవాలయాన్ని రావణాసురుడు వెండితో నిర్మించాడని చెప్తారు. తర్వాత కృష్ణ పరమాత్మ కూడా నిర్మించాడు, ఎందుకంటే ఆయన ప్రాంతమే కదా ఇది. ఆయనేమో చెక్కతోటి నిర్మించాడట. ఆ తర్వాత కాలంలో రాతితో నిర్మాణం జరిగింది కలియుగంలో. ఓకే. అయితే ఇంత అత్యంత పురాతనంగా అయినటువంటి గాథలు ఉన్నటువంటి ఈ సోమనాథ శివలింగానికి 1వ శతాబ్దంలో గుడి కట్టబడిందని అనిపిస్తుంది. అయితే ఈ గుడి కట్టిన తర్వాత ఎన్నిసార్లో దండయాత్రలు జరిగినాయి. ప్రతిసారి దండయాత్రలో దేవాలయం ధ్వంసం అవటం, మళ్ళీ కట్టబట్టం, ధ్వంసం అవటం, మళ్ళీ కట్టబట్టం. ఎందరో రాజులు మళ్ళీ 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 ఈ దేవాలయాన్ని నిర్మించారు. 10వ శతాబ్దంలో ఇండోర్ రాణిగా ఉన్న రాణి అహల్యాబాయి హోల్కర్, ఆవిడ చాలా కాశీలో అక్కడ ఉజ్జయిన్లో ఎన్నో దేవాలయాలు నిర్మించింది. ఆమె కూడా ఈ దేవాలయ నిర్మాణానికి ఆవిడ పాటుపడిందట. ఆవిడ కూడా ఆ తర్వాత శతాబ్దాల్లో కూడా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఇంకోడని ఎంతమందో, ఏంటంటే ఎంతో సంపద కలిగినటువంటి ఆలయం అది. పైగా ఈ పరమేశ్వరుడికి భక్తితో లింగరూపిగా వెలిసి ఉన్నటువంటి పరమాత్మకి భక్తులు సమర్పించేవి వాటిని ఆస్తుల్ని కొల్లగొట్టడానికే ఈ ముస్లిం పాలకులకి ఎంతమందో. దండయాత్రలు అనగానే ఎక్కువ భాగం తురుష్కులే, వాళ్ళే. అవునండి. అయితే ప్రతిసారి దేవాలయం ఒక్కొక్కసారి అయితే లింగాన్ని బద్దలు కొట్టడానికి కూడా చూశారు, పగలగొట్టేయటానికి కూడా, కానీ పగలగొట్టబడలేదట. ఆ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన లింగమే ఉన్నదంటారు. కొద్దిగా చిన్న చిన్న మార్పులు ఏమైనా జరిగి ఉండొచ్చు. అయితే తర్వాత మనకి స్వాతంత్రం వచ్చాక మళ్ళీ ఈ దేవాలయం నిర్మించబడింది, పునర్నిర్మించారు. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలంలోనే మొదలుపెట్టారు. తర్వాత వారు గతించిన తర్వాత కూడా మున్షీ గారు అనుకుంటున్నా, అలాగే గుర్తుంది, ఆయన కంటిన్యూ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం మనకి స్వాతంత్ర పోరాటం తర్వాత, మనకు స్వాతంత్రం లభించిన తర్వాత ఏర్పరచబడిన దేవాలయంగా కనపడుతుంది. ఓకే. దేవాలయానికి అన్ని పక్కల నుంచి మనకు ఓ పక్క నుంచి అరేబియా సముద్రం తగులుతూ ఉంటుంది అన్నమాట, గోడలకి వేసి కొడుతూ ఉంటుంది సముద్రం. పెద్ద దేవాలయం, ఎంత విశాలంగా ఉంటుందో. శివలింగం కూడా
పెద్ద లింగం, ఒక ఓంకారం పెట్టబడి ఉంటుంది ముఖం మీద. అంటే మనం చూస్తున్న వైపు మనకు ఒక ఓంకారం చిత్రితంగా కనిపిస్తుంది. అభిషేకమే కానీ అక్కడ చేసే అర్చన కానీ చాలా విశేషంగా కనిపిస్తాయి. సోమనాథుని దర్శించిన వాళ్ళకి దీర్ఘకాల అనారోగ్యాలు పోతాయి. ఎప్పటి నుంచో ఉన్నవి, కొంతమందికి అలా ఉండిపోతాయి కదా, వాళ్ళకి అవి ఇదవుతాయి, అవి తగ్గిపోతాయి అన్నమాట. లేదా తగ్గే అవకాశం, తగ్గిపోతాయంటే ఏ వైద్యము చేయకుండా తగ్గిపోతాయని అనుకోకూడదు మనం. అవునండి. ఆ తగ్గడానికి ఒక అవకాశం దొరుకుతుంది, మార్గం కనిపిస్తుంది. ఒక మంచి డాక్టరో మంచి హాస్పిటల్లో మంచి సలహానో సమయము కలిసి వస్తుంది. ఈ సోమనాథ్కి ఆ ప్రాంతం వాళ్ళంతా సోమవారం ఉప్పు తినరు. గుజరాతీలంతా సోమవారం పూట ఉప్పు తినరు, పగలు అసలు ఏమి తినరు, సాయంకాలం భోజనం చేస్తారు ఉప్పు లేకుండా. ఓకే. అన్నంగా తినరు, అంటే రెగ్యులర్ ఆహారం అన్నము గోధుమ తినకుండా వేరే ఏదైనా తింటారు రాత్రికి కూడా. సోమవారం పగలు ఉపవాసం ఉండేది ఈ సోమనాథుడి కోసమే. ఈ మన ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ మొట్టమొదటి జ్యోతిర్లింగం, మొదట దర్శనం చేయవలసింది కూడా. మనం జ్యోతిర్లింగ దర్శనాలు అంటే మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలా వెళ్ళిపోకుండా మనం లైన్గా చేయదలుచుకుంటే కనుక సోమనాథునే మొట్టమొదట చూడవలసింది. మన హాయిగా ఉండడానికి కానీ ప్రయాణపు ఇబ్బందులు కానీ ఏమీ లేవు. సోమనాథ్కి సులువుగా మార్గం చేరిపోతాం, ఈజీగా వెళ్ళగలుగుతాము. స్టే చేయడానికి మంచి అవకాశాలు దొరుకుతాయి, ఆహారం శుభ్రంగా దొరుకుతుంది, దేవాలయ ప్రాంగణం ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా పెద్దది, పెద్ద దేవాలయం విశేషంగా నిర్మించబడి కనపడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్తీక మాసం పరమ పుణ్యప్రదమైన రోజులు చెప్పుకోవటమే ఒక అదృష్టం. అవునండి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఒకసారి ఇప్పుడు కార్తీకం లేకపోతే మార్గశిరంలో చూద్దాం, కనీసం విషయమైనా విన్నాం కదా. ఖచ్చితంగా అండి. అవకాశం ఉంటే దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.